సమయము పోయిన శనివారం నుంచి ఈ శనివారం వరకు దేవుడు తన కవిగిటిలో తన రెక్కల కింద తన పిల్లలని ఏ విధంగా అయితే దాసి కాపాడుతుందో, యేసయ్య తన రెక్కల కింద తన ఆశ్రయం కింద నిజంగా దేవుడు మన ఎంతగానో కాచి కాపాడుతున్న దేవునికి ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఇచ్చినా దేవునికి తక్కువే. ఎందుకంటే దినముల చెడ్డవ గనక సమయాన్ని పోనుకుంటా సద్వినియోగం చేసుకోమని, అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానులుగా ఉండుటకి మీరు జ్ఞానం కలిగి ఉండవని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి ఇవ్వనటువంటి భాగ్యము ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. ఏంటండి ఆ భాగ్యం అంటే? ధనం ఉంటే భాగ్యము కాదు, డబ్బులుంటే భాగ్యము కాదు, బలగం ఉంటే భాగ్యము కాదు. నువ్వు బ్రతికున్నందుకే నీకు ఒక భాగ్యం అని చెప్పుకో. నువ్వు క్షేమంగా సురక్షితంగా ఉండటమే ఇదొక ధన్యత, ఇదొక భాగ్యం అని ప్రభు పేరిట మీకు నేను ప్రత్యేకించి తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రేస్ నువ్వులైపు మిర్చింతల ఈ ప్రాంత ప్రజలు చక్కటి వర్తమానము, ఆరాధన, దేవుని సన్నిధిలో మనం ఎంతగానో దేవుని స్తుతిస్తున్నందుకు, మనకు మంచి ఆలయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ గ్రంథముల నుంచి వాక్యములోకి వెళ్ళేటప్పుడు ఏ డిస్టర్బెంట్ ఉండకూడదు. చదివే వాళ్ళు స్పష్టంగా చదవండి, దయచేసి సహకరించండి. ఒక ఆపున్నవారు మాత్రమే ఈ వాక్యాన్ని మీకు నేను వినాలని ఆశపడుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుంచి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని పరిశోధించండి, పరీక్షించండి, చదవండి దయచేసి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నుము, నువ్వు మాకు కుమ్మరవాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా, చదవబడిన లేఖనాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడా నువ్వే మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడాలే, మేము వినాలయ్యా. నీ ఆత్మ మాలో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ వాక్యాన్ని వివరించడానికి తగిన సామర్థ్యము, చక్కటి జ్ఞానము, ఆలోచన నాకు కూడా దయచేసి వింటున్న నీ బిడ్డలకును చెప్పుతున్న నన్నును ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ప్రభునందు దేవుని బిడ్డలారా, గ్రేస్ నువ్వులైపు సంగమా, దేవుని వాక్యం ఇక్కడ వాగ్దానం ఏంటంటే, యెహోవా నీవే మాకు తండ్రివి. యెహోవా నీవే మాకు తండ్రివయ్యా. ఈనాడు చాలా మంది అండి తండ్రులు లేని వాళ్ళు, తల్లులు లేని వాళ్ళు, ఒకవేళ శారీరకంగా నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తల్లి ఒకవేళ లేకుంటే దయచేసి నీకు ఒక అభయం ఇచ్చాడు. ఇక్కడ భయపడబాకి. ఏమన్నాడంటే, యెహోవాయే మనకు తండ్రి. తండ్రి, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరండి నీకు తండ్రి అంటే, దిక్కులేని వారికి దేవుడే దిక్కు, అండలేని వారికి దేవుడే అండ. ఏవండి, ఒకవేళ నువ్వు దిక్కులేని స్థితిలో ఉండా, అండలేని పరిస్థితుల్లో ఉండా, నేను ఉన్నానంటూ నీకు అభయమిస్తున్నాడు దేవుడు. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవాయే మాకు దేవుడువయ్యా. మనకి దేవుడు ఎవరు, మనకు తండ్రి ఎవరంటే దేవుడే మనకు తండ్రి, దేవుడే మనకి దేవుడు, దేవుడే మనకు ఆదరణకర్త. ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్న మాట, యెహోవాయే నీకు నాకు తండ్రిగా ఉన్నాడని ఒక అభయం ఇస్తున్నాడు. అమ్మ, చింతపడబాకండి, భయపడబాకండి. ఒకవేళ నిన్ను కన్న తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడము, నిన్ను విడిచి వెళ్ళాడము, కానీ తల్లి లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు ఈ భూమి ప్రపంచం మీద చాలా మంది ఉండే ఉంటారు. కానీ వాళ్ళకు ఒక అభయం ఇస్తున్నాడు ఈ రాత్రి. నేను మీకు తండ్రిగా ఉంటానని మాట్లాడుతున్నాడు. నేను మీకు దేవుడుగా ఉంటానని చెబుతున్నాడు. ఇదిగో మీరు నాకు కుమారులుగా ఉంటారు, ఇదిగో మీరు నాకు కుమార్తెలుగా ఉంటారు. మీకు నేను తండ్రిగా, కాపరగా, నాయకుడుగా, బోధకుడుగా, అయా మీ అందరికీ నేను ఒక దేవుడుగాని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చేతులు
చేతులైతే ఒకసారి ప్రభుకు స్తోత్రాలు చెబుతాము. అలాగనే యెషయా గ్రంథము 63వ అధ్యాయం 16వ వాక్యం కూడా ఒక్కసారి చూడండి దయచేసి. ఇక్కడ కూడా అదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. 63:16 మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను ఇశ్రాయేలులు యెహోవా నీవే మా తండ్రివి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అబ్రాహాముకు గుర్తు లేకపోయినా, ఇశ్రాయేలులకు గుర్తు లేకపోయినా, ఓ దేవా, అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మాకు చాలిన దేవుడా, నువ్వే మాకు తండ్రివయ్యా. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడే నీకు తండ్రి అని చెప్తున్నాడు. ఇంకొక మాట వాక్యం ఏం సెలవిస్తుందంటే, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త. ఒకవేళ భర్త లేని వాళ్ళు ఉంటారు, భార్యలు ఒంటరిగా మిగిలిన వారికి దేవుడు వాళ్ళకే ఒక అభయం ఇస్తాడంటే, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్తగా ఉంటానని చెప్పాడు. భర్త లేని వారికి భర్తగా ఉంటానన్నాడు, తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానన్నాడు. ఏవండి, ఇంకా నీకు ఎందుకండి దిగులు, చింత, బాధ ఎందుకు వస్తుంది? ఇలాంటి ప్రభు నీ పట్ల, నా పట్ల ఒక అభయం ఇచ్చి దేవుడు నడిపిస్తున్నందుకు చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శనివారము ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవాయే నాకు దేవుడు, తండ్రి, ఆయనే మనకు ఆదరణకర్తని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదండి, ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథముల నుంచి 63వ అధ్యాయము చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి 14వ వచనాన్ని ఒక్కసారి చూడండి. పల్లముకు దిగు పశువులను యెహోవా ఆత్మ వారికి విశ్రాంతిని కలగజేసెను. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే పల్లముకు దిగు పశువులకి ఏం కలుగుతుందండి? విశ్రాంతి నొందినట్టు. అంటే పల్లములో ఏం దొరుకుతుందంటే మేత ఉంటుంది, నీళ్ళుంటాయి, మంచి పచ్చిక ఉంటుందండి. మంచి మేతమైన స్థలములో ఆ పశువులకి అక్కడ అండగా కనిపిస్తుంది. అలాగనే దేవుని ఆత్మ ప్రజల మీదకి వస్తుందని, ప్రజల మీద ఉంటుందని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే కొంచెం కిందకు చదువుతుంటాడు, నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనుల నుండి నడిపించితివి. ఎలాంటి పేరండి నీకు వచ్చిందంటే ఘనమైన పేరు. దేవుడు ఏ పేరు ఇస్తాడండి మనకి? ఎలాంటి పేరు ఇస్తాడంటే ఘనమైన పేరు ఇస్తాడంట. ఎందుకు ఇచ్చాడండి ఆ ఘనమైన పేరు అంటే, నిన్ను కన్నవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మాణం చేసినవాడు, తల్లి గర్భములో రూపింపక మునిపే పిండముగా ఉన్నప్పుడే ప్రభు ఆ పిండము వైపు, లేదా రూపురేఖలు లేనప్పుడు యేసయ్య కన్నులు ఆ పిండం వైపు చూసి, నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవు, భయపడకము, దిగులు పడకము, పిలిచెదనని వాక్యము సెలవిస్తుంది. ఘనమైన పేరు యేసయ్య నామములో నీకు కలుగునుగాక. చూసారండి, మన పిల్లలకు మనము నచ్చినట్టుగా పేరు పెట్టుకుంటాం, కానీ దేవుడిచ్చే బిరుదులు, దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే ఐశ్వర్యము అది కంటికి కనపడదు, చెవులకి వినపడవండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలా అంటూ దేవుడు అంటాడు కదండి. మళ్ళీ నేను 64 మొదటి వచనం చదవండి. 64 మొదటి వచనం. గగనము చీల్చుకొని గగనమును చీల్చుకొని నువ్వు దిగివచ్చెదవు గాక. అమ్మా, నీ సన్నిధిని పర్వతములు దద్దరిల్లును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలా వస్తాడంటాడండి? గగనమును చీల్చుకొని దిగి వస్తాడంట. గగనము అంటే
ఘనమైన దేవుడు నిజమే. ఆ పరలోకము, ఆ ద్వారాలు తెరవబడి ఆయన ఘనుడుగా రాబోతున్నాడు. ఆయన అగ్ని వల్ల రాబోతున్నాడు, పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు, లేదా దహించు అగ్నిగా యేసుప్రభు రావటానికి సూచనలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, గగనముగా చీల్చుకొని నువ్వు వచ్చుదువు గాక. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. బిగ్గరగా సపట్టు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని మహిమపరుద్దుము గాక. ప్రియమైన గ్రేస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున కూడొచ్చిన సంఘానికి దేవుడు మాట్లాడే మాట, ప్రభు నీతో నాతో మాట్లాడిన మాట ఏమంటున్నాడంటే, ఈ రాత్రి నీకు ఒక అభయం ఇస్తున్నాడు, ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటండి ఆ వాగ్దానం అని అంటే, నీవే మాకు తండ్రివయ్యా. మీ కుడివైపు ఉండవారికి, ఎడమవైపు ఉండవారికి దేవుడే మీకు తండ్రిగా ఉండునుగాక అని చెప్పండి. దేవుడే మీకు తండ్రిగా ఉండునుగాక. మరి అంతే కదండి, మనకి ఎంత ఉంటే మాత్రం ఏందండి, ఎంతమంది ఉంటేవండి దేవుడే మనకు తండ్రిగా ఉంటానన్నాడు. ఇక నాకు భయం లేదు. ఒకవేళ ఇప్పుడు మా నాన్న మా అమ్మ లేరు, అయినా ఇప్పుడు నాకు దేవుడి వాగ్దానం ఏమి ఇచ్చాడు? యెహోవాయే నీకు తండ్రి, దేవుడు, రక్షకుడు, విమోచకుడు. మనమందరం ఆయన పిల్లలము, మనమందరం ఆయనకు కుమారులము, కుమార్తెలము. యేసు ప్రభు పిల్లలమండి మనము. అందుకనే దేవుడు అంటాడు, భయపడకుడి, దిగులు పడబాకండి. చాలామందికి భయం, దిగులు ఎందుకో తెలుసా? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, అయ్యో ఎలా జీవిస్తామని చాలామంది భయపడుతుంటారు. ఆ భయపడే వారికి దేవుడు అంటున్నాడు, యెహోవాయే నీకు తండ్రిగా ఉండునుగాక. మనకు తండ్రిగా ఉన్న దేవుడు మనం ఆకలి అవుతుంటే చూస్తాడండి? ఆకలి అవుతుంటే చూస్తాడండి తండ్రి? ఆ తండ్రి తన పిల్లలకి ఏది కావాలో, ఏది ఇవ్వాలో, తండ్రి కలిగిన వాడు పిల్లలకి ఏది ఇస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుందో ఆ సమయములో తండ్రి తల్లి ఆ పిల్లలని పోషిస్తారు. అలాగనే పరలోకమందున్న తండ్రి నిన్ను నన్ను తన రెక్కల కింద దాసునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుంచి 32వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చదవండి. 32వ అధ్యాయము కీర్తనల గ్రంథము. నీకంట, ఎవరికండి? నాకు నీకు ఏం చేస్తాడంట? ఉపదేశము చేస్తాడంట. ఒక మాటతో చెప్పాలంటే, పిల్లలు చదువుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలండి? స్కూల్కి వెళ్ళాలి, లేదా అంగన్వాడీకి వెళ్ళాలి, లేదా స్టూడెంట్ అయితే యవనస్తులైతే కాలేజీకి వెళ్ళాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళినందుకు ఆ టీచర్ గారు ఏం చెబుతారంటే, వారికి పాఠాలు చెప్తాడు, లేదా వారికి లెక్షన్ చెప్తారు, వారికి చదువు చెబుతాడు. చక్కగా ఉపమానాల రీతిగా అక్షర జ్ఞానము పిల్లలకు చెప్పి ఆ టీచర్ ఏ విధంగా అయితే చెప్తాడో, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశమును చేసేదను, నువ్వు నడవవలసిన మార్గము నీకు నేను బోధిస్తానంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మార్గం అంట? నువ్వు నడిచే మార్గము కాదు, దేవుడు ఏ మార్గములో నడిపించాలో అదే మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తానంటున్నాడు. అంతేకాదండి, నీకు నేను ఉపదేశం చేస్తానంటాడు. అంతటితో వదిలిపెట్టలేదు. చదవండి ఇంకా. నీ మీద దృష్టి ఉంచి, ఒకవేళ కన్న తండ్రి అయినా శారీరకంగా కన్న వాళ్ళు ఇవన్నీ చెప్తారో చెప్పరో కానీ, ఇదిగో పరలోకమందున్న తండ్రి ఇవన్నీ మనకి పాఠములుగా నేర్పుతున్నాడు. మనం ఎందుకు ఇంకా దిగులు పడవలసిన పని లేదని ప్రభు పేరిట తెలుస్తున్నాం. ఎందుకో తెలుసా? నీ మీద దృష్టి ఉంచి నీకేం చెప్తున్నాడండి? ఆలోచన చెప్పే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, పోషించి ఆదరించి నడిపించే కన్న తండ్రిగా మన మధ్యలో మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. నిన్ను నన్ను కాపాడే దేవుడంట. చెప్పండి అమ్మ, కునకడు, నిద్రపోడంటండి. నిద్రపోయేవాడు కాదు. మనము నిద్రపోయే టైంలో యేసు ప్రభు తన దూతలని మన మధ్యలోకి పంపిస్తాడంట.
ఏవండి ఆ దూతలు ఆ తెల్లవారుదులు లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదా పని చేసుకుంటున్నప్పుడు, లేదా డ్యూటీ చేసుకుంటున్నప్పుడు, లేదా నువ్వు వ్యవసాయానికి లేదా ఏ పనిలో ఉన్నప్పటికైనా ప్రభు తన ఆజ్ఞన తన దూతలతో పంపుతాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూతలని కాపలగా ఉంచునని వాక్యం సెలవిస్తుంది. తన యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఎవరుంటారండి? దేవదూతల కాపుదల ఉంటుంది. దేవుని సన్నిధి ప్రసన్నత ఉంటుంది. అందుకనే నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని మనం చూస్తాము. నిర్గమకాండము 33:14 ప్రభునందు దేవుని బిడ్డలారా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెబుతున్నాడు. ఎన్ని మాటలండి! అవునండి, తండ్రి అనేవాడు ఇవన్నీ అభయం ఇచ్చి మాట్లాడతాడండి. నేనున్నాను కదా, మీరెందుకు భయపడుతున్నారు, మీకు ఏం కావాలో నేను చూసుకుంటా అని మీ తండ్రి మీ తల్లి మిమ్మల్ని ఎలాగైతే మెప్పించి, ఎలాగైతే మిమ్మల్ని అలాగా బలవంతం చేసి దేవుడు అదే దైవజనులు దేవుని బిడ్డలు మిమ్మల్ని అడుగుతారో, దేవుడు కూడా మనకు అలాగనే చెబుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఒకసారి యేసయ్యకి మంచి స్తోత్రం చెబుదాం దయచేసి. ప్రభుకు మరొకసారి సపోర్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదాం. చదువుతారా? నిర్గమకాండము 33:14 నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏవండి, సన్నిధే మనమ్మటి ఇస్తున్నప్పుడు ఇంకా ఆయన సన్నిధిలో ఉంటే మనకు కొరత ఉంటుందండి, లోటు ఉంటుందండి, ఇబ్బంది అనేది ఉంటుందండి? అవునండి, సమృద్ధిగా దేవుడు నడిపిస్తాడు. అవును, సింహపు పిల్లలైనా ఆకలి దప్పిక కంటే అంట, కానీ నా పిల్లలకు ఆకలి కానివ్వను, దప్పిక కానివ్వను, నా పిల్లలు లేమి కలిగి ఉండరని వాక్యం సెలవిస్తుంది. అరుసు పిల్ల కాకులకు ఆహారం పెట్టినట్టు దేవుడు మనకెంతగానో పోషణిస్తున్నాడు. మంచి వాతావరణం, మంచి గాలి, మంచి ప్రదేశాన్ని, మంచి ఏవండి భోజనం, మంచి వస్త్రాలు ప్రభు మన అందరికీ సమకూరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని అంటాడు కదా దేవుని గ్రంథం ద్వితీయోపదేశకాండము చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఏమంటాడంటే 28 మొదటి వచనం మనందరికీ తెలుసు. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధ వహించండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలండి? అశ్రద్ధ చేయొద్దండి, శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఇన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న జనులందరి దృష్టి కంటే నిన్ను నేను హెచ్చిస్తానని చెప్తున్నాడు. ఏవండి, ఆయన మాట వింటేనే ఎన్ని దీవెనలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఏవండి, ఆయన సహవాసములో ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, గ్రేస్ న్యూ లైఫ్ తరపున మీ అందరికీ నేను 2 చేతులు జోడించి చెబుతున్నాను. తండ్రి లేని వారు, తల్లి లేని వాళ్ళు, లేదా అండలేని వారు, ఒకవేళ ఇల్లు లేని వాళ్ళు, సరైన వస్త్రత లేని వారికి ఈరోజు వాగ్దానం ఏంటంటే, యెహోవాయే నీకు తండ్రిగా ఉండునుగాక. యెహోవా నీవే మాకు తండ్రివయ్యా, నీవే మాకు తండ్రివయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. నీవే మాకున్నది, నీవే మా దిక్కు యేసయ్యా, నీవే మా దిక్కు యేసయ్యా. ఆమేన్. ఎవరండి మన దిక్కు? తూర్పు దిక్కా, పడమటి దిక్కా, ఉత్తరము దిక్కా, దక్షిణము దిక్కా? ఏ దిక్కు చూసినా సమస్యలే కనపడతాయి, కానీ యేసు వైపు చూస్తే పరిష్కారం దొరుకుతుంది, సంస్కారము దొరుకుతుంది, సమృద్ధి దొరుకుతుంది, సమాధానము దొరుకుతుందని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. ఏ తండ్రికి మొరపెట్టాలి మనము? పరలోకమందున్న తండ్రికి మనం ఏం చేయాలండి? మొర. అయ్యా,
నీ పాదాల దగ్గర గోజాడుతున్నాను తండ్రి. దివారాత్రులు ధ్యానించిన వాడు ఏమవుతాడంట? దరిద్రుడా, లేనివాడా? కాదుగా బిడ్డ, ధన్యుడు. ధన్యుడనే వారిని ఎవరినంటారు? డబ్బున్నోళ్ళు అంటారు. మన ఆలోచన, మన తలంపుల ప్రకారం బట్టి. కానీ బైబిల్ ఏమంటుంది? పేదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము మీది, మీరు ధన్యులు. ఏమండి, మనం మొరపెడితే ధన్యులము, కన్నీళ్ళు విడిస్తే ధన్యులము, ప్రభును స్తుతించిన ధన్యులమే. ఏమండి, ఈ రాత్రి దేవుడు నీకు ఒక అభయం ఇస్తున్నాడు. తండ్రిగా ఉంటానంటున్నాడు. నీవే మాకు తండ్రివయ్యా, నీవే మాకు దేవుడువయ్యా, నీవే మాకు సహాయకుడువయ్యా, నీవే మాకు దిక్కునైనా, అండనైనా, కొండనైనా, ఆశ్రయము నువ్వేనయ్యా అని మనం ఆధారపడితే ఖచ్చితంగా మన తండ్రి అయిన దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చునుగాక, నీ హృదయ కోరికలను దేవుడు తీర్చునుగాక. ఆయన ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను నడిపిస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి ఈ మాటను చదివించి నేను త్వరగా ముగించటానికి ప్రయత్నం చేస్తున్నా. ఏమన్నాడంటే ఒక మంచి మాట, 63:16 మంచి మాట ఏమన్నాడంటే దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి దయచేసి. 63:16 యెషయా గ్రంథం. అమ్మా, మాకు తండ్రివి నీవే. ఏవండి, మాకు తండ్రివి నీవే, మాకు తండ్రివి నీవే. చెప్పండి, మనకు తండ్రి ఎవరండి? చెప్పండి అమ్మ, ఎవరమ్మా? దేవుడు, రక్షకుడు, విమోచకుడు. అమ్మ, ఆయన ఆలోచనకర్త, ఆ ఆశ్చర్యకరుడు, ఆ దేవుడు నీకు నాకు అందరికీ తండ్రిగా ఉండును గాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి చెప్పబడిన ప్రతి మాట అక్షరాలుగా దేవుడు నిన్ను దీవించును గాక. అందరూ పెద్ద మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. నీవే మాకు తండ్రివయ్యా, నీవే మా దిక్కునైనా, నీవే మా కొండ, మా ఆశ్రయ దుర్గము. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అభయం ఏంటో తెలుసా? నీవే మాకు తండ్రివయ్యా, తండ్రివయ్యా. తన అందరూ ఎవరి నోటుకుంటా ప్రతి వారు కూడా అయ్యా నీవే మాకు తండ్రివయ్యా. అందరు నోరు తెరిచి దయచేసి, నీవే మాకు తండ్రివయ్యా, నీవే మాకు తండ్రివయ్యా, నీవే మాకు అయ్యా తండ్రివయ్యా. తండ్రి లేని వారికి తండ్రివని చెప్పినవయ్యా, నిజమేనయ్యా. మాకు మంచి కాపరవయ్యా, మంచినైనా నేరపరవు తండ్రినైనా, మమ్మల్ని నడిపిస్తున్న కాపరవు తండ్రినైనా. డాడీ నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. 2 చేతులు ఎత్తి నీకు నైనా స్తోత్రాలు చెబుతున్నాం ప్రభువా. ఈ రాత్రి గ్రేస్ నువ్వు లైఫ్ మినిస్ట్రీస్ తరపున నీ బిడ్డలు నైనా నిన్ను స్తుతిస్తున్నారు ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభువా. అయ్యా నీ నామములో బిడ్డలు విస్తరించుదురుగాకనైనా ఎన్నో మాటలు అభయమిచ్చినారు ప్రభువా. అయ్యా మీరు ఎన్నెన్నో మాటలు మాకు తెలియచేస్తున్నారు తండ్రి. ఈ వాక్యము నీరు కట్టి ఫలింపజేసి సంఘానికి, సహవాసానికి, బిడ్డలకును దీవెన, ఆశీర్వాదము ఇంటున్న ప్రతి బిడ్డకి మేలులతో వారి హృదయము తృప్తి పొందుదురు గాక. నెమ్మది, సంపూర్ణమైన ఆరోగ్యము, సమాధానము కలుగును గాక. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి.